థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సార్ కొట్టడం గురించి మాట్లాడినారు కాబట్టి నాకు ఒక విషయం గుర్తొచ్చింది. సో తర్వాత మర్చిపోతాను, అందుకని ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాను. నేను ఏ సెక్షన్లో ఉండేవాడిని, మన సెక్షన్కి సైన్స్ క్లాస్ జరుగుతానింది. నేను అక్కడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్నాను. సో అక్కడ సార్ అటుపక్క తిరుగుతా అటుపక్క నన్ను చూశారు, నన్ను పిలిచి ఏ క్లాస్ రా నువ్వు అన్నాడు. నేను 10th ఏ సార్ అన్నాను. క్లాస్ జరుగుతుందా అన్నారు. అవును సార్ జరుగుతాను. ఇంకేం మాట్లాడలేదు. సార్ చపాతీ అంత చెయ్యి ఉంటుంది, దాన్ని తీసుకొని ఇటుపక్క ఒకటి తగిలించారు. 2 రోజుల వరకు ఆ వాతలు మా అమ్మ వెన్నపూసి పూసింది దానికి. సో ఆ తర్వాత నేను ఎప్పుడు క్లాస్ జరిగేటప్పుడు క్రికెట్ ఆడడానికి వెళ్ళలేదు. సో నాకు అది చాలా బాగా గుర్తుంది. అందువల్ల నేను అది నెవరు వేసుకున్నాను. అలాగే మన ప్రస్తుత ప్రిన్సిపాల్ అయినటువంటి మురళీధర్, ఓకే సార్, అలాగే మన మ్యాథ్స్ టీచర్ మార్కండేయులు సార్ గారిని తమ అమూల్యమైన వాక్యాలను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న ఉపాధ్యాయ మిత్రులు, ప్రధాన ఉపాధ్యాయులు, వాళ్ళకి వందనాలు. తర్వాత పిల్లలు మీకు అందరికీ ఆశీస్సులు. నేను కూడా ఇక్కడ ఈ స్కూల్లో 5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. 91 నుండి 96 వరకు. 96 బ్యాచ్ నాకు లాస్ట్ బ్యాచ్ ఇక్కడ. మీరందరూ అప్పుడు పిల్లలు ఇక్కడ దాదాపు 900 మందికి ఉన్నారు. లోయర్ క్లాస్ 2 సెక్షన్లు ఉన్నాయి. హైయర్ క్లాసులో అవి కూడా 2 సెక్షన్లు ఉన్నాయి. కానీ ఉపాధ్యాయులు అప్పుడు చాలినంత మంది లేరు. తెలుగు ఒకరే ఉన్నారు, తెలుగు ఉపాధ్యాయులు ఒకరే ఉన్నారు, సీనియర్. తర్వాత జూనియర్ కూడా ఉన్నారు అనుకోండి. జూనియర్ ఒకరు, సీనియర్ ఒకరు ఉన్నారు. తర్వాత మ్యాథ్స్ 2 ఉన్నారు. ఇంకా సోషల్ కూడా ఒకే టీచర్ ఉన్నారు. కాబట్టి అయినా కూడా ఒకే 2 సెక్షన్లు కలిపితే 160 మంది ఉన్నారు. 80 మంది తక్కువ లేకుండా ఒక సెక్షన్లో కూడా ఈ సీట్ల కింద గుర్తుని పెట్టుకోవాలి. అయితే 10th క్లాస్లో తెలుగు క్లాసులు కానీ లేక సోషల్ క్లాసులు, ఇవి రెండింటిలో హిందీ కూడా ఒక టీచర్ ఉన్నారు. కాబట్టి అంతమంది జనాభా ఉన్నారు పిల్లలు. చుట్టుపక్కల ఇక్కడ మనకు ఫీడింగ్ విలేజ్ దండిగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గంగనగుంట, అటు పానకం, ఇట్లా కాయంపేట, ఇట్లా ఇది తిరుపతి సైడు, పద్మావతిపురం, లక్ష్మీపురం, ఇటు కొరమేనుగుంట, ఇట్లా ఈ పక్క రేణుగుంట రోడ్లో అక్కడ నుండి వచ్చేవాళ్ళు పిల్లలు. అంతా మనకు 2 సెక్షన్లు ఉన్నా కూడా ఉపాధ్యాయులు అదే 2 సెక్షన్లకు తక్కువగా ఉంటే సైన్స్ కూడా మన గోవిందరెడ్డి సార్ ఒక పోస్ట్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఆయన ఇక్కడ సైన్స్ ఒకరే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో ఒక టీచర్ ఉంటే 2 సెక్షన్లకు ఒకరే చెప్పలేరు. కాబట్టి ఆయన ఎక్కడ వచ్చింది సార్ బయట వేరే స్కూల్లో ఉంటే అక్కడ యాక్సెస్గా ఉంటే ఆ పోస్ట్తో కూడా వచ్చి నేను చేరినాను. కాబట్టి సైన్స్కి మళ్ళీ 2 ఉపాధ్యాయులు అయినారు. ఇప్పుడు సైన్స్ అప్పుడు వేరే, ఫిజికల్ సైన్స్కు న్యాచురల్ సైన్స్ 2 ఒకరే చెప్పేవాళ్ళు. ఇప్పుడు దానికి సపరేట్ అయిపోయినారు. ఇంగ్లీష్కి సపరేట్ అయినారు. సైన్స్ ఫిజికల్ సైన్స్ ఒకరు, న్యాచురల్ సైన్స్ ఒకరు ఆల్రెడీ గవర్నమెంటే అట్లా అలాట్ చేసింది. కానీ మనకు పిల్లలు లోయర్ సెక్షన్లో కూడా 60 మందికి తక్కువ లేకుండా ఉన్నారు. లోయర్ సెక్షన్ 4 సెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి సెకండరీ టీచర్లు అందరూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు స్టాఫ్ బాగానే ఉన్నారు సార్. ఇప్పుడు స్టాఫ్ ఎక్కువగా ఉన్నారు అప్పటికన్నా కూడా. ఇప్పుడు ఎందుకంటే సైన్స్కి 2 టీచర్లు, ఫిజికల్ సైన్స్కి ఒకరు, న్యాచురల్ సైన్స్కి ఒకరు, ఇంగ్లీష్కు కూడా సపరేట్గా సెలక్షన్లు ఉన్నాయి. కాబట్టి 2 కూడా ఇంగ్లీష్ కూడా వేసుకుంటారు అనమాట. కాబట్టి టీచర్లు కొరత లేదు. కానీ ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎట్లా సార్ ఇక్కడ చూడండి. అప్పుడే 900 తక్కువ లేకుండా ఉన్నారు మేము పనిచేసినప్పుడు. ఇప్పుడు 700 చిల్లర ఉన్నారంట. అంటే ఎక్కువగా ఇంగ్లీష్ మీడియంకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు ఇక్కడ కూడా. కానీ పేరెంట్స్ ఏమంటే బయట డబ్బు ఇచ్చి చదువుతారు కదా, దాని అది వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇక్కడ ఫ్రీగా చెప్తారు కదా,
గవర్నమెంట్ స్కూళ్ళల్లో. అందువల్ల ఇక్కడ ఇప్పుడు కూడా చాలామంది చాలా హై స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు తగ్గిపోయినారు. ఎందుకంటే అంత ఇంగ్లీషు మీడియం చదవాలని చెప్పి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది కానీ ఇక్కడ చదవరు. బయట డబ్బులు ఇచ్చి పోయే స్కూళ్ళల్లో అక్కడ పోయి ఎక్కువ మంది చేరుతున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం కూడా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ముందంతా మేము మా కన్నా ముందు తరం వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదివినారా? ఎక్కడ చదివినారు? గవర్నమెంట్ స్కూళ్ళలోనే, ఎలిమెంటరీ స్కూల్లో నుండి మళ్ళీ హై స్కూల్లో వచ్చారు. హై స్కూల్లో చదివిన వాళ్ళంతా అభివృద్ధి కాలేదా? ఎంతోమంది పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు కూడా అయినారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఉండేవాళ్ళకంటే గవర్నమెంట్ స్కూల్లో అంత రెగ్యులర్ టీచర్లు, అంత ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉంటారు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. బీఈడీలు కూడా ఉండదు, ట్రైనింగ్ ఉండదు వాళ్ళకు. అయినా ఆ స్కూళ్ళకే ఎక్కువ మంది ఎగబడుతున్నారు. ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో ఎంత ఫీజులు వసూలు చేస్తున్నారు మీకు తెలుసు. ఒక లోయర్ క్లాసులో కూడా 50,000 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అదే డబ్బులు మీ దగ్గర వసూలు చేయరు. 46, 47 ఏళ్ళు అయిపోయింది. మీ వయసు కూడా సగం వయసు అయిపోయినట్టే మీకు కూడా. కాబట్టి మీ పిల్లల్ని, మనవరాళ్ళని వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చేర్చండి. తర్వాత అట్లా అని చెప్పి ఇంగ్లీష్ మనం చూపించేది లేదు. ఇంగ్లీష్ ఉండాల్సిందే. దాంతోపాటు తెలుగు మీడియం ఇంకొకటి ఏమంటే ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు తెలుగు అక్షరాలు పూర్తిగా మర్చిపోయినారు. తెలుగు చదవను రాదు, రాయను రాదు, మాట్లాడేది తప్పితే తెలుగు కూడా చదివేది రాయడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన తెలుగు బిడ్డలుగా ఉండే ఎక్కడైనా పోతే బస్సుల మీద కూడా పేర్లు రాస్తారు. అటు ఇప్పుడు ఇంగ్లీష్లో రాసితే చదువుతారు. తెలుగులో ఉండేవాళ్ళు తెలుగు చదవడం రాకపోతే వాళ్ళు ఎవరైనా అడుకోవాలి. తెలుగు తెలిసిన వాళ్ళని అడగాలి. కాబట్టి తెలుగును చిన్న చూపు చూడొద్దండి. మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు కూడా నేర్చుకోవాలి. మీ పిల్లలు కూడా వాళ్ళు ఒకళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు నేర్పించండి. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకు తెలుగు కూడా నేర్పించండి. మనకు లోపం అని అనిపిస్తుంది. తెలుగు ఉండి తెలుగు తెలియదు అంటే మాత్రం మనకి అవమానం అవుతుంది. కాబట్టి మీరు అవన్నీ మీ పిల్లలకు కూడా తెలుగు నేర్పించండి. ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. తెలుగు ఇప్పుడు తెలుగు బదులుగా సాంస్క్రిట్ తీసుకుని వస్తారు. ఎందుకంటే మార్కులు 100 వచ్చేస్తాయి దాన్ని. ఎందుకంటే తక్కువ సిలబస్ కాబట్టి. అట్లనే మీరు తెలుగును చిన్న చూపు చూడుతుంది. ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు కూడా నేర్పించండి. వాళ్ళ తల్లిదండ్రులు మీ పిల్లలకి లేదా మీ మనవరాళ్ళకి కూడా అవి నేర్పిస్తున్న వాళ్ళు భవిష్యత్తులో మన భాషను కూడా మర్చిపోకుండా ఉంటారు. ఇప్పుడు విదేశాల్లో కూడా ఎంతోమంది మన తెలుగు వాళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగు కూడా వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలుగు నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా మనకు మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి మీరు తెలుగును అభివృద్ధి చేయండి. తర్వాత మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చేర్చండి. ఇంగ్లీష్ మీడియం చదివినా ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం ఉన్నది కదా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టున్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం చదివినా తెలుగును మర్చిపోవద్దండి. తెలుగు కూడా నేర్చుకోండి అని చెప్తున్నాను. తర్వాత ఇంకా మిమ్మల్ని గురించి చెప్తాం. ఎందుకంటే నేను కూడా ఇక్కడ 5 years పనిచేశాను, 91 నుండి 96 వరకు. అప్పుడు పిల్లలంతా క్రమశిక్షణతో, మన ప్రధాన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో మీరు వచ్చేది కానీ లేటుగా కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుండి అందరూ వచ్చేవాళ్ళు, అక్రమంగా క్లాసులకు వచ్చేవాళ్ళు, బాగా చదివి మంచి రిజల్ట్ తెచ్చేవాళ్ళు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు సగం వయసు అయిపోయినారు మీకు కూడా. ఎందుకంటే 46, 47 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగా చదివించండి. తర్వాత వాళ్ళు మంచి స్కూళ్ళల్లో చేర్చండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్చి డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు. అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే ఈడేం మీరు ఫీజులు కట్టేది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలం మీరు కూడా చూస్తున్నారు పేపర్లో కానీ బయట కానీ, తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళు అయినాక పెళ్ళైన తర్వాత వాళ్ళని
వాళ్ళని చూసుకునేది లేదు. కొంతమందిని తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోతే వాళ్ళని ఎత్తి ఆశ్రమాల్లో చేర్చేస్తున్నారు, లేదంటే వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు ఏదో మా ఇంట్లో ఉండి చేసుకొని తినాలి, లేదా వాళ్ళ ఆస్తులు అంతా తీసుకున్న తర్వాత వాళ్ళని తరివేసేది, వాళ్ళని చూడకుండా శ్మశానాలు కూడా వదిలేది. ఇవన్నీ మనం పేపర్లో కూడా చూస్తున్నాం. అట్లా చూడకుండా మీ తల్లిదండ్రులను బాగా చూడండి. మీరు మీ తల్లిదండ్రులను చూస్తే రేపు మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూస్తారు. తాత మనోడు ఒక సినిమా వచ్చింది, అది చూసింటే మీరు తెలిసి ఉంటుంది, ఏదో చూసింటారు కొంతమంది, పాత సినిమాది. దానిలో ఇట్లే వాడు పేరెంట్స్ పట్టించుకోడు కొడుకు, కాబట్టి వాళ్ళతో పట్టించుకోకుండా ఉంటే వాళ్ళకేదో చేస్తూ ఉంటే రేపు మా నాయనకు నేను ఇది చేస్తానని చెప్పేసి అంటాడు. కాబట్టి అటువంటిది లేకుండా మీ తల్లిదండ్రులని బాగా చూడండి. వాళ్ళు రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని బాగా చూస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలుగు భాషను మర్చిపోవద్దండి. తెలుగులో నేర్పించండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. తర్వాత మీరు ఇప్పుడు మన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఇంకా ఉన్నత శాస్త్రవేత్తలుగా కూడా అయి ఉంటారు. మీకు ఎక్కడ ఉన్నా కూడా మన పాఠశాల ఇది, నేను చదువుకున్న పాఠశాల ఇది అని చెప్పి పాఠశాలను మాత్రం మరవద్దండి. ఎప్పుడైనా ఎక్కడున్నా మీరు ఇక్కడ విదేశాల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా మన పాఠశాల మరవద్దండి. ఇదే మనకు అన్నం పెట్టింది పాఠశాల అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఈ కార్యక్రమం చేసిన దానికి మీకు అందరికి కూడా మీ పిల్లలు కొంతమంది దీనికి ముందుండి దీనికి ఈ కార్యక్రమం అభివృద్ధి చేయడానికి వాళ్ళంతా కృషి చేశారు. వాళ్లకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరందరూ మీ భవిష్యత్తు ఇంకా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ విరమించుకుంటాను. ఎక్స్ట్రా మ్యాథ్స్ క్లాస్ తీసుకున్నారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన తెలుగు ధనంజయ సార్ గారిని తమ అమూల్యమైన జ్ఞాపకాలు వేణుగోపాల్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. స్వీట్ అండ్ షార్ట్గా ఏదైనా మాట్లాడండి పర్లేదు. వేదికను అలంకరించిన సహోపాధ్యాయులకు మరియు ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయులు మురళీ గారికి నా యొక్క వందనాలు. మళ్ళీ మా పూర్వపు విద్యార్థులతో ఆశీస్సులు. నేను ఎక్కువగా మాట్లాడను, సింపుల్గా 2 మాటల్లో ముగిస్తాను. ఎందుకంటే మాకు మ్యాథమెటిక్స్ వాళ్ళకంత షార్ట్ కట్ ఉంటుంది. సార్ మీరు ఆ మాట అంటే వాళ్ళంతా అదే కోరుకున్నారు, మాకు అదే కావాలి సార్. ఎందుకంటే మేము మీకు నీతులు సూక్తులు చెప్పే స్టేజ్ దాటేసింది. ఆల్రెడీ మీరు అంతా 47 సంవత్సరాల వయసులో ఉన్నారు, అన్నీ అనుభవించినారు. మీరు మాకు చెప్పే స్టేజ్లో ఉండాలి. అది మాకు డిసిప్లైన్ అది. అందువల్ల మీరందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే అమ్మవారి దయ వల్ల అందరూ కూడా నీతిగా నిజాయితీగా చాలా పైకి రాణిస్తారని కోరుకుంటూ ఇంతటితో మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే శ్రీనివాసులు సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పల్లకి ఓలి సాగి నవభావన రాగ రసార్ణవములో వల్లకి ఓలి మృగి వసివాడని పూల తావి కోవలన్ మల్లిక ఓలి నూగి మధుమోస సుహాసకు చుంటి తేనియల్ పెళ్ళిక ఓలి దూగి సుఖ విశ్వ మహత్వము నిమ్ము భారతీ వాచామాంధ్రమయీనాం యః ప్రవక్త ప్రథమో భవేత్ ఆచార్యం తం కవీంద్రాణాం వందే వాగనుశాసనం. వేదికను అలంకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మురళీ గారికి
ఆనాటి మా ప్రధానోపాధ్యాయుడు ముందుండి నడిపించి పాఠశాల అభివృద్ధి ధ్యేయంగా భావించి నడిపించినటువంటి శ్రీ దినచంద్రారెడ్డి గారికి, ఇంకా ఈ వేదిక మీద అలంకరించి ఉన్న ఉపాధ్యాయ సోదరీమణులకు, ఆనాడు మా దగ్గర విద్యాభ్యాసం చేసి ఈనాడు మమ్మల్ని ఆస్వాదించడానికి రప్పించినటువంటి మా పాత విద్యార్థులైనటువంటి మీకందరికీ కూడా నా శుభాశీస్సులు, నా ధన్యవాదములు. నేను 1965లో ఉద్యోగంలో చేరినాను. 9 పాఠశాలలో పనిచేశాను జిల్లాలో. కానీ ఎక్కువ కాలం పనిచేసిన పాఠశాల ఈ తిరుచానూరు పాఠశాలే. 11 సంవత్సరాలు పనిచేసినాను. మధ్యలో 4 సంవత్సరాలు రేణుగుంట హై స్కూల్ పోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి మొత్తం 11 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేసి భాగ్యం నాకు కలగడం, అమ్మవారు నాకు కలిగించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఇక విద్యా విధానం తీసుకుంటే ప్రాచీన కాలం నుండి కూడా గురు శిక్ష సంబంధం అనేది అనాదిగా వస్తూనే ఉంది. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు అంతటి వాడు కూడా సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేసినట్టు మన పురాణాలు తెలియజేస్తున్నాయి. స్వామి వివేకానంద తమ గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క బోధనలతోనే నరేంద్రుడుగా ఉన్న పేరును వివేకానందుడుగా తీర్చిదిద్దుకున్నాడు. ప్రపంచంలో సర్వమత సభ జరుగుతూ ఉంటే చికాగో నగరంలో, అమెరికాలో చికాగో నగరంలో ఆయన మన భారతీయ సంస్కృతిని, మన భారతీయ విద్యా విధానాన్ని, అంతటిని వేదాంగాలను అన్నిటినీ క్రోడీకరించి ఉపన్యసించి భారతీయ తుఫాన్లని ప్రసిద్ధికెక్కినటువంటి స్వామి వివేకానంద ఇటువంటి మహనీయులు జన్మించినటువంటి పుణ్యభూమి మనది. అటువంటి గురు శిష్య సంబంధం ఆనాటి నుండి ఈనాటి వరకు వస్తూనే ఉంది. ఈనాడు మీరు 1994 ఎక్కడ, 1925 ఎక్కడ, 31 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం మాకు ఏనుగు నెత్తినంత సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడగలగడం, మరీ ఆనాడు చిన్న విద్యార్థులుగా మాకు కనిపించి ఈనాడు మిమ్మల్ని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో యువకులుగా మరి సంసార జీవితాన్ని గడిపేవాళ్ళు, ఉద్యోగ జీవితాన్ని గడిపేటువంటి వారు, అన్ని విధాలుగా ఎక్కడెక్కడో మీరు పనిచేస్తూ ఉండవచ్చు. అయినా కానీ ఇన్ని సంవత్సరాలు గడిచినా మేము ఎక్కడెక్కడ ఉన్నామనేది గుర్తించి మూల వస్తున్నటువంటి మమ్మల్ని మరి తెలుసుకొని మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఆహ్వానించి మమ్మల్ని ఇక్కడికి రప్పించడం అనేది చాలా మేము గర్వపడుతున్నాము. ఆ ఆనందాన్ని వెలుగుచ్చుకోవడానికి మాటలు రాకుండా ఉన్నాయి. ఇది ఈ పాఠశాలలో జరిగిన సన్మానాలలో ఇది 4వదిగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అదే పాత విద్యార్థులు ఈ రీతిలోనే మాకు సన్మానాలుగా చేశారు. కాబట్టి గురు శిష్య సంబంధం ఎప్పుడూ చెదరనిది, తరగనిది. కాబట్టి గురు విద్య లేనిదే విద్య కాదు. విద్యకు గురువు ఆద్యుడు. అందుకనే గురు బ్రహ్మ గురు విద్యో గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అది చెప్పబడుతూ ఉంది. అలాంటి మహనీయులంతా కూడా జన్మించి దేశ ఖ్యాతులన్నీ ఖండాంతరాల వరకు వ్యాపింపజేసిన వివేకానంద మహర్షులు మహనీయులు ఎంతో జన్మించినట్టు ఈ పుణ్యభూములు మీరు జన్మించడం ఒక అదృష్టంగా భావించి ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేయడం మంచిది, చాలా మీ అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు మేము ఉపాధ్యాయులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడం మాకు అదృష్టంగా భావిస్తూ ఈనాడు మీరందరూ కలిసి మమ్మల్ని ఇక్కడికి రప్పించి మాకు ఈ సన్మానం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు
మీకందరికీ సర్వదా కృతజ్ఞులమై ఉంటామని తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని కలిగించిన మీకందరికీ నా కృతజ్ఞతాభివందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మన స్టూడెంట్స్ ఎవరు వెళ్ళిపోకండి. ఇప్పుడు అక్కడ ఫోటోగ్రాఫ్ ఉండడం వల్లే అందరూ మనల్ని ఎత్తుక్కుంటున్నాం మనం. సో కాబట్టి ఎవరు వెళ్ళిపోకుండా ఉండండి ప్లీజ్. ఇంతవరకు సాధించారు అన్ని విస్తీకరిస్తే సంతోషిస్తాం. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అలాగే మన తెలుగు సార్ ధనంజయ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట పుషడత దీప్తిక చుంబిత దిగ్విభాగ సుసూక్త ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ను కృపచూడు భారతి. సాహితీ సరస్వతి నమస్తమాంజలిలు. ఈనాటి 93-94 విద్యార్థుల గెట్-టుగెదర్ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి గారికి, తోటి పనిచేసిన అందరి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్తమాంజలులు. మిమ్మల్ని అందరినీ చిన్నప్పుడు నేను బాలబాలికలు అంటా ఉన్నాను. అప్పుడు బాలుడు అంటే అర్థము అజ్ఞాని, బాలిక అంటే అర్థం అజ్ఞాని. కాబట్టి ఇప్పుడు యువకులారా మీకందరికీ నా శుభాశిస్సు. యువతి అంటే జ్ఞానవంతులు, యువకుడు అయినా కూడా జ్ఞానవంతుడు. కాబట్టి మీ అందరూ నాకు మీ ప్రతి ఒక్క పేరు తెలుసు, మీరు ఏం చేస్తున్నారో తెలుసు, మీరు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలుసు నాకు అన్నమాట. అది నా పూర్వజన్మ సుకృతం. నేను ఈ పాఠశాల నేను 93 వెళ్ళిపోయాను ఈ పాఠశాల వెళ్ళేటప్పుడు. అయినా కానీ నాకు మీరే మెదులుతూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు అనమాట. ఒకసారి తలుచుకునేప్పుడు అంతా కూడా నేను ఈ పాఠశాల 1183 నుంచి 93, 94 వరకు పనిచేశాను ఇక్కడ నేను అనమాట. దాదాపు 11 సంవత్సరాలు పనిచేశాను. అందరూ గుర్తున్నారు నాకు ఇప్పటికి కూడా అనమాట. ఇది కారణము అదేవిధంగా కృపయం అని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు. మన పిల్లలంతా అడిగినారు, సార్ మేము వాళ్ళందరినీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు, మా పేరు ఎలా చెప్పుకున్నారంటే దానికి మీకు చిట్కా చెప్పండి సార్ అన్నారు అనమాట. దానికి చెప్తాను, దాని గురించి ముందు చెప్పి మళ్ళీ మాట్లాడతాను. నేను మాట్లాడాను 24 గంటలు కూడా మాట్లాడతాను, కానీ మనోడు చెప్పదు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. నేను కాలేజీ చదివే రోజుల్లో మా క్లాస్మేట్ మీకు అందరూ తెలుసు, బ్రహ్మశ్రీ మాడుగుల నాగపండి శర్మ, ఈ మధ్య పద్మశ్రీ అవార్డు కూడా పొందాడు. మేమిద్దరం మా క్లాస్మేట్స్ అనమాట. అతను సంస్కృతం చదివేవాడు, నేను తెలుగు చదివేవాడిని. కాలేజీలో దిగే ప్రతి పోటీల్లో కూడా ఏరంటే నేనా వాడనే, నువ్వా నేనా పోటీల్లో కొన్నిట్లో నేను ఫస్ట్ వస్తే వాడు సెకండ్, వాడు ఫస్ట్ వస్తే నేను సెకండ్ తప్పితే వేరే వాళ్ళ ప్రజలు వచ్చేదే కాదు. వాడు అనర్గళంగా వాడు పాడేటప్పుడు ఏం చేస్తాడంటే ఏదైనా మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు అంటేనే వాడి మీద సరస్వతి ఆలోచిస్తుంది అతను. ఎందుకంటే వాళ్ళ ఆయన గొప్ప చెప్పాలంటే దైవోపాసకుడు ఆయన అనమాట. ఉదయం 3 గంటల నుంచి 6 వరకు అన్ని సూర్యుడు, తర్వాత శివుడు, తర్వాత సరస్వతి అని శ్లోకాలు చేసి మళ్ళా ఇతర కార్యక్రమాలు నిర్వర్తించేవాడు. ఆయన చనిపోయినప్పుడు నేను వెళ్ళాను. వెళితే సరస్వతి ప్రత్యక్షమైంది ఆయన ముందర అనమాట. మాకెవరికి కనపడలేదు, కానీ ఆయన జ్యోతి అలా పోతా ఉంటే ఆయన కూడా వెళ్ళింది అనమాట. సరస్వతి ఆయన సరస్వతి అంకితం అయిపోయినాడు అనమాట. వాళ్ళ కుమారుడే నాగపండి శర్మ. నేను అడిగినాను, ఒరే నేను పాట రావాలన్నా పాట పాడాలన్నా గంటలు పడతానాదిరా, నువ్వు 5 నిమిషాలు పాడేస్తావు, 5 నిమిషాలు రాసేస్తావు అంటే నాకు ఒక చిట్కా ఉందిరా అని చెప్పినాడు అనమాట. ఏమిరా అంటే మా నాయన నేర్పించాడు నాకు, నీకు కూడా నేర్పిస్తారా నా ఫ్రెండ్ కాబట్టి అది నువ్వు తెల్లవారుతో రోజు ఉదయం ప్రార్థించు చాలు. నీకు వీలైతే భవిష్యత్తు చెప్పలేను కానీ నేను
భూతం అంతా కనిపి వర్తమానము కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు అనమాట. సరే ఏమిట్రా అంటే ఆ పద్యం చెప్పించాడు అనమాట. తెల్లవారుతో రోజు ఆ పద్యం చదువురా, ఇది ఎప్పుడు జరిగిందిరా అంటే 44 ఏళ్ళ క్రితం అనమాట జరిగిన సంఘటన ఇది. సరే అలా ఆలోచించి చెప్పినాడు అతను, ఈ పద్యం చదువురా నువ్వు రోజు అన్నాడు. ఆ పద్యం ఒకసారి మేము గుర్తు చేస్తాను, నేను వాళ్ళ వీరైతే మీకు కూడా నేర్పిస్తాను, నా శిష్యురాలుగా మీకు కూడా ఏమైనా సరస్వతిదేవి కరుణా కాయట వీక్షణ లభిస్తాయేమో అని నాకు ఒక పాతపాప్తికుల పర్వత పూర్ణ సరస్వతి సైత మహామహీపర మజస సహస్ర పణాలి దాల్చి దుస్సతరమూర్తి కింద జలదశాయికి పాయిక చెయ్యపైన దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడేయుడు అన్నాడు. ఈ పద్యం నేను 40 ఏళ్ళుగా చదువుతున్నాను అనమాట. నేను అనమాట బహుశా ఆ సరస్వతిదేవి కృపయ్యన కొద్దిగా ఉందేమో అన్న కొద్దిగా. ఎందుకంటే సరస్వతిదేవి వీణ కచ్చెపి చాలామంది తెలియకపోవచ్చు. మీ పిల్లలన్నా చెప్పండి, కచ్చెపి వీణ మీకు దొరికిందిరా అంటే ఇక మీ నోరు ఎవరు మూయలేరు అనమాట. ప్రవాహంలాగా వస్తానే ఉంటాయి నోట్లో మాటలు అనమాట. నాకు ఆ చదివినప్పటి నుంచి ఎందుకో నేను 5 గొప్ప ఉద్యోగాలు వదిలేసి పాఠశాలకు రావాలి నాకు రాత్రి ఆయాసం ఉండింది అనమాట. నేను ఆ కాలేజీలో చేరినప్పుడే మా కాలేజీ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు, నాగసిద్ధారెడ్డి అని. నేను అనాగరంగా మాట్లాడుతూ ఉంటే మా మామ వైస్ ఛాన్సలర్ రా నువ్వు మా ఇంటికి వచ్చి నేను యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ చేసేస్తాను నేను అన్నాడు అనమాట. చదివేటప్పుడే నేను చదివిపోతాను మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపో అన్నాడు. లేదు సార్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మేము పేదవాళ్ళము, మీ ఇంట్లో ఉండే అంత టోళ్ళం కాదు మేము, మా ఊరికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయినాను అనమాట. తర్వాత చదివైపోతానే మొట్టమొదటి ఉద్యోగం ఫ్రాన్స్లో వచ్చింది నాకు ఉద్యోగం. ఇక్కడెక్కడా కాదు, నేను పాండిచ్చేరికి వెళ్ళిపోతే పాండిచ్చేరి ఎంప్లాయ్మెంట్ చేస్తే పాండిచ్చేరి నుంచి యానాం పొమ్మన్నారు పరిశీలించడానికి. 81లో ఉద్యోగం వచ్చేసింది నాకు. యానాం పోతే యానాంలో నుంచి యానాంలో ఉద్యోగం తర్వాత ఒక 5-6 ఏళ్ళు పని చేస్తే మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళిపోవాలన్నమాట. అడిగి పోతానే కొంతమంది ఫ్రాన్స్ వాళ్ళు వచ్చినారు, కోమాతో తపాలా అన్నారు. కోమాతో తపాలంటే పోస్ట్ ఆఫీస్ చదువుతారేమో, ఇక్కడ లేదండి పోస్ట్ ఆఫీస్ అని చెప్పాను. ఫ్రాన్స్లో కోమాతో తపాలంటే నీ పేరేమని అర్థం అంట. కోమాతో తపాలా అని ఫ్రాన్స్ వాళ్ళు మాట్లాడారంటే ఓ మన పేరు అడతానేసి మీరు తెలుసుకోవాలి, నాకు తెలిసి నేను చెప్తాను అవి ఇక్కడ. అట్లా ఫ్రాన్స్ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయినాను, పోయినాను. ఆడికి పోతే 6 ఏళ్ళు పనిచేసినాడు ఫ్రాన్స్ బాగున్నాడు అది. కానీ అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నాకు అంతా అప్పుడు ఎంత అంటే ఏజ్ 21 సంవత్సరం. అందుకు ఈ పిల్లడు పంపించండి ఫ్రాన్స్కు అట్టా ఇట్టా అన్నాడు. నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, నేను పోయి ఆడ కోమాతో తపాలా ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు వద్దు అని దండం పెట్టి నాకు ఆ ఉద్యోగం వద్దని వచ్చేసాను అనమాట. నాకు ఆ ఉద్యోగం వద్దు, ఫ్రాన్స్ వద్దు వచ్చేసాను. అది 2వ తప్పోయింది. తర్వాత 3వది బెనారస్ యూనివర్సిటీ. అక్కడ పోయి నా మార్కులు చూసి కాలేజీలో బాగా వస్తానని అక్కడ బెనారస్లో పిలుచుకోమన్నారు. ఇప్పుడు చదివేమంటే డిగ్రీ కాలేజ్ లెక్చర్గా వచ్చేస్తుంది నీకు, రా పదా మాతో కూడా అన్నారు. నాకు అంత పెద్ద ఉద్యోగాలు చేయలేదు నేను అని ఆడికి వద్దని వచ్చేసాను అనమాట. ఇక 4వ కరెక్ట్గా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు కుతూహలమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ అనమాట. ఆమె పిలిచి, బాబు అప్పుడు నాకు 22 ఏళ్ళు, బాబు నువ్వు మేనాటంపల్లి గ్రేడ్ 1 తెలుగు పాయింట్ రాది, తిరుచానూరు స్కూలు గ్రేడ్ 2 తెలుగు పాయింట్ అది ఏది తీసుకుంటామన్నారు అనమాట. నాకు తిరుచానూరు బలక్తాది మెదడులో అనమాట. అది పెద్ద ఉద్యోగం, చిన్న ఉద్యోగం. అయినా వద్దు ఏదో చెప్తాను లోపల తిరుచానూరు అంటారనేసి 83 అక్టోబర్ 18 మంగళవారం రోజు ఈ స్కూల్లో జాయిన్ అయినాను. ఇది ఇవన్నీ నాకు గుర్తుండే. నాకు అదే అనుకున్నా, అవన్నీ వదులుకొని రావడం నాకు ఎంతో ఇప్పుడు చెప్పండి మహద్భాగ్యం అనమాట. ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగు సారు, చిన్న తెలుగు సారు. నేను ముసలాడు అయిపోయినా కూడా అంతే, నేను ఇక అంతే. ముసలాడు అయిపోయినా కానీ నేను చిన్న తెలుగు సార్ అయిపోయాను అనమాట. అప్పుడు అంతా ఫస్ట్లో చిన్న ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక్కడ అనమాట. మళ్ళీ లాస్ట్లో ఎంఆర్పల్లి అచ్చంగా రిటైర్ అయినా అనుకోండి. ఇది నా ప్రస్థానం. కాబట్టి ఇక మిమ్మల్ని చెప్పాలంటే ఈ మన గెట్టుదర ప్రోగ్రాం చెప్పాలంటే 2019లో మొట్టమొదటి సుధీంద్ర స్టార్ట్ చేశాడు. దీన్ని స్టార్ట్ చేసి, సార్ నేను స్టార్ట్ చేశాను గ్రూపు, మనోళ్ళు ఒక 5 మంది గెలిచినా సార్ నన్ను, మీకు ఎవరో తెలిసి చెప్పండి సార్ అట్లా.
నాకేదో తెలుసు, అందరూ కనిపిస్తూ ఉంటారు. తిరుచానూరు పోతే చాలు, మా ఇంటికి తర్వాత పోయేదానికి గంట తర్వాత ఇంటికి పోతాను నేను. అట్లా అందరి ఫోన్ నెంబర్ సేకరిస్తే అట్లా కొన్ని పంపిస్తే అట్లా 2023కి ఒక 15 మంది 16 మంది తేలియారు. తర్వాత 2025 మంది వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మీరందరూ కూడా దాదాపు 110 మంది 120 మంది అనుకుంటారు. మీరు అందరూ ఏకమైనారు. చాలా మదావహం. ఈ మహద్భాగ్యం నిజంగా చెప్పాలంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నామంటే ఆ రోజు అంతా మీరు, ఈరోజు ఎంత ఇంకా అంత కూడా. ఇది మనకి ఈ పాఠశాల చదవడమే ఒక అదృష్టం. ఇది పూర్వజన సుకృతం అన్నమాట, పనిచేయడం కానీ చదవడం కానీ. ఎందువలంటే అందుకే మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి. మన తిరుచానూరు అని చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు తిరుచానూరు అంటారు, తిరుచానూరు అంటే అర్థం తెలుసా మీకు అడుగుతూ ఉంటారు. చెప్పగలరా? ఎవరైనా చేత చూస్తా? ఎవరు లేదు. ఒకరున్నారు, సురేష్ ఉన్నాడు, వెరీ గుడ్ సురేష్. అందుకే సురేష్ వారు చెప్పంటే విన్నారు కాబట్టి అది ఈరోజు పుత్తూరు డిగ్రీ కాలేజీ ఫిజిక్స్ లెక్చర్గా ఉన్నాడు అనమాట. వాడు తిరు అంటే శ్రేష్టమైన, చాలా అంటే అందమైన, ఊరు అంటే ఊరు భాగం కలదు, అంటే ఇక్కడి నుంచి భాగాలు కాదు, ఊరు భాగం. ఊరు అంటే ఊరి పేరు కాదు, ఊరు భాగం అంటారు. శ్రేష్టమైన అందమైన ఊరు భాగంలో కలదు ఎవరు అంటే అలివేలు బంధం మనం. అందుకే ఈ ఊరి పేరు తిరుచానూరు. చాలామంది అడుగుతుంటారు, ఎక్కడ వినా మనం అడుగుతుంటారు. మీకు కూడా రేపు మీ పిల్లలు ఇంటర్వ్యూ పోతే కూడా మీరు ఎక్కడ నిలిచాను, మీరు తిరుచానూరు అర్థం చెప్పగలరా అన్నారంటే ఇదో మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పినాడు, మా అని చెప్పేదానికి వీలవుతుంది. అదే సురేష్ ఎదురా అంటే సురేష్ అప్పుడు నా ముందరకు వచ్చేవాడు రోజు అనమాట. 6 క్లాస్ నుంచి నా ట్యూషన్కి వచ్చేవాడు వాడు అనమాట. మా ఇంటి పక్కనే ఉన్నాడు వాడు. 3 క్లాస్ నుంచి నాకు అనమాట సురేష్ బాబు. నేను అక్కడ ఉన్నాను కాబట్టి 81లో 83 అప్పుడు నేను ఉద్యోగం చేయడం 3 క్లాస్ చదువుతాడు వాడు. మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఈ పాఠశాల చేరినప్పుడు అన్నా మిమ్మల్ని అక్కడ చూశాను, మా ఇంటి ముందర పోతా అన్నారు. మళ్ళీ వచ్చి వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు గోళీ ఆడుకుంటున్నాడు అక్కడ చిన్నప్పుడు అనమాట ఆ వీధిలో. వాళ్ళ అమ్మలు చెప్పేవాడు, రే సార్ వస్తున్నాడు, ఆయన హై స్కూల్కి వస్తాడని ఇచ్చేస్తారు పో నిన్ను అట్లా అని చెప్తే మా అప్పుడప్పుడు దాక్కునేవాడు అనమాట వాడు. మళ్ళీ అట్లా మీ అందరినీ మళ్ళీ ఇవన్నీ కొంచెంసేపు మాట మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అందరినీ పేరు పిలిపించి ఇంట్రడ్యూస్ చేయించి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు కొంచెం కళాతీతం కాబట్టి ఇంకొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. కాబట్టి ఆ విధంగా మన గ్రూప్ రావడానికి విశేష కృషి చేసినటువంటి సుధీంద్ర చాలా సుదీర్ఘ విరామ అవి చెప్పాలి కృషి అనమాట. ఇది ముఖ్యంగా సుధీంద్రయే ఫస్ట్ చాలా పాట విన్నాడు. తర్వాత ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాజీపల్లి కృష్ణస్వామి గారు, ఆయన చేసిన బీజం ఎక్కడి ఆ రోజున తిరుచానూరు పాఠశాల అంటే చాలు అందరూ అబ్బా అనేవాడు. ఇప్పటికి కూడా అప్పుడు జిల్లా ప్రధానోపాధ్యాయుల బోర్డు లిస్టులో కూడా ఆయన పేరు ఉంది. కృష్ణస్వామి వన్ ఆఫ్ ది మెంబర్. ఇన్ని స్కూల్లో కొంత ఫేమస్ ఆర్టీ రంగారెడ్డి గారు అని చెప్పేసి, తర్వాత వైకేవిఎన్ ఆచార్య అనేసి, తర్వాత పద్మనాభరెడ్డి అని చెప్పేసి, వెంకటరామరెడ్డి గారు అని చెప్పేసి, వీళ్ళంతా ఒక 5 మంది పంచరత్నాలు అనేసి ఒక బుక్ కూడా రాశారు. వాళ్ళ స్ఫూర్తి మా హెడ్ మాస్టర్ వైకేవిఎన్ ఆచార్య. ఒక్క నిమిషం కూర్చోడు ఆయన, 24 గంటలు ఎప్పుడు చెప్తానే ఉంటాడనమాట. ఆయన ఎంత ఇదిరా అంటే ఆయన చెప్పింది చెప్పకపోతే ఉతికాడు వారేస్తారు పట్టుకొని అంతే. మాకు 10th క్లాస్ ఇంగ్లీష్కి వచ్చాడు. ది సాంగ్ ఆఫ్ లైఫ్ అనే పాట ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్. పి సైలెంట్ అక్కడ, పిఎస్ఏఎల్ఎం లైఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక పిల్లవాడు పసాలం ఆఫ్ లైఫ్ అని చదివాడు. అట్ట వేసి తన్నాడు ఆ పిల్లవాడిని అనమాట. ఆయన అంత ఇదనమాట, ఎక్స్ట్రాపడినాడు అనమాట. అందరూ ఆయన ముందే కండిషన్ అక్కడ ఎవరు నవ్వకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు. అందరూ అట్లే కొండపల్లి బొమ్మలాగా కూడా కూర్చున్నాం అనమాట. అంతే. ఈరోజు పాఠం చెప్తాను, నేను చెప్పిన పాఠం మళ్ళీ నాకు ఒక వాక్యం చెప్తాను, మనం ఇది చెప్పాలని చెప్పాడు అనమాట. అంతే. స్టైల్గా మాట్లాడతాడు ఇంగ్లీష్ కూడా అనమాట. ట్యాగూర్ అనేది టెగూర్ అంటాడు, హోటల్ అనేది హోటల్ అంటాడు, ఫస్ట్ అనేది ఫేస్ట్ అంటాడు అనమాట. అట్లా ద టెగూర్ ఇన్ వాస్ గాట్ రిమూవ్ పావర్టీ ఫ్రమ్ టు పే టు హార్ట్స్ మై జాయ్స్ అండ్ సారోస్. ఇప్పుడు నేనేం చెప్పాను నేను చెప్పకపోతే ఉతికాడు వారేస్తాడంటే ఆయన భయానికి మేమంతా కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ రోజు ఎవరు నడతాడో ఎవరు చెప్పకపోతే ఏం చేస్తాడో
ఆ దెబ్బతో కొంచెం కొంచెం మేము ఆయన వస్తా అంటే చాలు అట్లే ఆయనే గుడిలో చూసుకుంటాను అప్పుడు. అటువంటి వైకే వినాచారి గారు 105 ఏళ్ళు బతికాడు అనమాట. ఇప్పుడు కూడా మా గురువులు ఇద్దరు ఉన్నారు, రెడ్డి సారు, వెంకటరెడ్డి సార్, చంద్రగిరిలో ఉన్నారు, 95 ఏళ్ళు. ఇప్పుడు కూడా చాలా చలాకీగా మా తెలుగు సార్ నారాయణ సార్ ఇటీవల తెలిపినాడు, నాకు ఉద్యోగం వస్తానని అనిపి కలిసినాను నేను. సార్ నాకు ఉద్యోగం వచ్చింది, మీరు తెలుగు చదివి నువ్వు ఎవరితో మాట్లాడకు, గమ్మనే ఉంటావు కదా బళ్ళో కూడా, అట్లా కాదు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పలకరించిపోతారు అని చెప్పినాడు. సార్ అప్పటి నుంచి నేను మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి పిలిచేది అనమాట. మీరు కూడా పలకరించిపోతారు. అబ్బా సార్ నన్ను పేరు పెట్టి పిలిచినారు. ఇప్పటికి కూడా అదే సార్, అది మా నారాయణ శాస్త్రి గారు, ఆయన ముక్కుతోనే మాట్లాడతారు అన్నీ కూడా అనమాట. మాట్లాడేది కానీ పాట కూడా కావున కృషి వల్ల నీవే కారణమవు ఎందుకుతో పాడడం అన్నమాట. నోటితో కాదు, ఆయన పాటని చెప్పేది ముక్కుతో చెప్తాడు, పాద్యాలు వాడేది ముక్కుతో పాడతాడు అనమాట. అన్నీ గమనిస్తూ ఉన్నాను. వారు వేసిన బీజం నేను అన్నీ మీకు నేర్పించాలా, మా శిష్యులు దిద్దాలా అని చెప్పేసి అన్నీ మీకు చెప్తా వచ్చాను. అన్నీ గుర్తుపెట్టుకున్నారు, నేను చెప్పేటన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నారు. అందుకు నాకు ఒక 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా కానీ ఆ ఆనందం రాదనమాట. అంత ఆనందాన్ని మీరు నాకు అందించారు, అదే నాకు ఆస్తి. అందుకే ఆ రోజుకి ఈ రోజుకి కూడా నేను ఎటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే కారణము మీరు, ఏం కాదు, కారణం మీరే. కాబట్టి ఇంతటి ఆరోగ్యాన్ని, ఇంతటి ఆనందాన్ని, ఇంతటి ఐశ్వర్యాన్ని నాకు అందించి మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటాను. మీరు ఇంకా గొప్ప గొప్ప స్థాయికి పోవాలని చెప్పేసి మిమ్మల్ని మనస వాచ కర్మన మీరు ముందు ఉత్తరోత్తర ఉత్కృష్ట పౌరులుగా మీకు చెప్పాలంటే మళ్ళీ చెప్తాను నేను. మళ్ళీ ఉండాలి మీటింగు, అప్పుడు మేము ఇంకా చాలా ఉండాలి, ప్రతి ఒక్కరి గురించి ఉండాలి నాకు. నేను మళ్ళా చెప్తాను. ఇప్పుడు కాలతీతం అవుతుంది కాబట్టి ఈ సదవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరిప్రసాద్ వచ్చాడు మా ఇంటికి, వస్తానే వాడు నేను అప్పుడే వాడు అంటున్నాడు కొడుగా, వీడు గ్యారంటీగా వీడు మిలిటరీ ఆర్మీ ఆఫీసర్ అయిపోతాడు అనుకున్నాను నేను అనమాట. వస్తాడు, ఏరా హరిప్రసాద్ వెళ్ళాను ఇంటికి వస్తాను. సార్ మీరు చెప్పేట్టు అయిపోయినా సార్, నేను ఆర్మీ ఆఫీసర్ అయిపోయినా సార్ వెళ్ళాడు అనమాట. కాబట్టి అప్పుడు అంచనా వేసేది నేను, వీళ్ళు ఈ టాలెంట్ ఉంది, వీళ్ళు ఈ టాలెంట్ ఉంది, వీళ్ళు ఈ టాలెంట్ ఉంది అనేది ఒక అంచనా వేస్తా వచ్చినాను నేను. కాబట్టి ఇవన్నీ మళ్ళా మాట్లాడుకుందాం పేరున. ఇప్పుడు నేను ఇట్లే 24 గంటలు కూడా మాట్లాడతా కావాల్సి వచ్చింది, కానీ బాగుండదు కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. మీకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ నేను జై హింద్. ఓం శ్రీ మాత్రే నమః. వేదికను అలంకరించిన గురువులకు నా వందనాలు, నా పూర్వ విద్యార్థులకు అమ్మవారి ఆశీస్సులు. ఈ శుభదినం, ఈ ప్రత్యేకత ఏమంటే మిమ్మల్ని మేము చూడడం, మీలో ఎంత మార్పు వచ్చింది, ఏమి 40 సంవత్సరాల వయసులో మిమ్మల్ని చూడడమే మా అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ మనం అందరూ ఇక్కడ పనిచేసిన రోజుల్లో అదొక స్వర్ణయుగం. ఎక్కువ స్ట్రెంత్ ఉండేది, స్కూల్ నిండా పిల్లలు ఉండేవాళ్ళు, కలకలాడుతూ ఉండేది. అటువంటి ఒక గొప్ప పాఠశాలలో మీరు చదువుకున్నారు, మేము పనిచేసినాం, అది మన అదృష్టంగా మనం భావించాలి. ఇక మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్నటువంటి ఒకే ఒక చిన్న మెసేజ్ ఏమంటే, అమ్మా నాన్నని ప్రేమతో చూడాలి మీరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా మా ఏజ్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళని మీరు ప్రేమతో చూస్తే ఆ సందర్భాన్ని మీ పిల్లలు గమనించి మీ పిల్లలు కూడా మీరు అదే ప్రేమతో చూస్తారు. ఈరోజు మా పిల్లలు మమ్మల్ని ప్రేమతో చూసుకుంటున్నారు కాబట్టి మేము ఇంత మాత్రం మీ ముందు నిలబడుకుంటున్నాం, ఏ సమస్యలు లేకుండా. కాబట్టి అలాగే మీ అమ్మను అనుకో, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ అమ్మకు ఒక హక్కు ఇవ్వండి. అమ్మ ఏం చేస్తున్నావు, నీకేం కావాలి, అట్లా చాలు. కానీ మీ నేరుగా ఇంటికి వెళ్ళిన వెంటనే మీ పిల్లలు ఎత్తుకొని వాళ్ళని ముద్దులాడుతూ వాళ్ళతో ఆడుకుంటూ అమ్మను పట్టించుకోకపోతే నాకు ఫీల్ అవుతుంది. అలాగే మీ నాన్న కూడా, మీ నాన్న పైన చేసుకుని మాట్లాడండి. ఇదే కావాల్సింది ఈరోజు. తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకుంటే ఇక ప్రపంచంలో వేరే దేవుడు ఉన్నాడనేది కూడా నేను ప్రూఫ్ ఇవ్వలేను. నిజంగా మన ఇంట్లో ఉన్న దేవుళ్ళు అమ్మ నాన్న, వాళ్ళకి మీరు పాత నమస్కారాలు
కావాల్సిన అవసరం లేదు, మీరు దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చేసుకొని మాట్లాడితే కూడా చాలు, వాళ్ళు ఎంతో ధన్యులుగా ఫీల్ అయిపోతారు. నా బిడ్డ, నా కూతురు, నా కొడుకు అనేసి ఒక గర్వంగా బతుకుతారు. ఆ బతకడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అంతకంటే ముఖ్యమైన మెసేజ్ ఏమంటే మేము చాలా అదృష్టవంతులు, ఎందుకంటే టీచర్లు కావడం. డాక్టర్స్ సీ ది ఫేసెస్ ఆఫ్ క్రిమినల్స్, పోలీస్ పీపుల్ సీ ది ఫేసెస్ ఆఫ్ criminals, doctors see the faces of patients. We, the teachers, see the innocent faces of children. I ever remember your faces. Because of the reflection of your faces, we are very happy, healthy and blessed by God. That's all. Okay. Thank you. మన జూలీ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి పూర్వ ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. పూర్వ విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నేను మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది. వేణుగోపాల్ సార్ అప్పుడే చెప్తున్నారు మ్యాథ్స్ వాళ్ళకి మాటలు రావు. సో నేను ఒక మ్యాథ్స్ టీచర్గానే ఉన్నాను కాబట్టి నాకు కూడా మాట్లాడడం అంటే చాలా తక్కువ ఉంటుంది నేను మాట్లాడేది. మీరు చదువుకున్న పీరియడ్ అయితే గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే ఇంత మంచి ఉపాధ్యాయుల దగ్గర మీరు అందరూ కూడా చదువుకోవడం అన్నది మీరు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు విద్యార్థులు ఎట్లా ఉన్నారంటే మాకు చదువు చెప్తున్నారు, మేము వాళ్ళతో రోజు పోరాడుతూనే ఉన్నాం. అప్పుడు డిసిప్లిన్ వేరు, ఇప్పుడు డిసిప్లిన్ వేరు, మీకు తెలిసే ఉంటుంది అదంతా కూడా. మేము వాళ్ళతో చేస్తున్నాము అంటే ఒక రకంగా యుద్ధం చేసుకుంటూ పోతూ ఉన్నాం. అయినా మా బాధ్యతలు అయితే మేము సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఈ గుడి కట్టి 30 సంవత్సరాల తర్వాత కుంభాభిషేకం చేయాలని స్వామివారు చెప్పినప్పుడు వచ్చి ఏదో ఒక రూపంలో దాన్ని చేయాలి అని మాత్రం అనుకున్నాను నేను ఆ రోజు. కానీ దినచంద్రారెడ్డి సారే మొత్తం ఖర్చు సారే భరించి అదే రోజు, ఏ రోజైతే దీనికి కుంభాభిషేకం 30 సంవత్సరాలకు ముందు జరిగిందో అదే డేట్కి మళ్ళీ సార్ చేతులతోటే దాని కుంభాభిషేకం చేయించినారు. మా వంతుగా మేము కూడా ఏదో ఒకటి చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకొని మా స్టాఫ్ని అందరినీ అడిగితే ఇది చేయడానికైతే మా స్టాఫ్ మొత్తమే డబ్బులు ఇచ్చినారు. ఇక్కడ ఎవరు మేము సొంతంగా పెట్టింది ఏం లేదు, మా స్టాఫ్ అందరూ కలిసి చేసినారు. నా వంతు నేను కూడా ఈ స్కూల్కి ఏది కావాలన్నా పిల్లల సహకారంతో, స్టాఫ్ సహకారంతో చేసుకుంటూ వెళ్తున్నాను. నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతి క్లాస్ రూమ్కు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది మనకి ఈరోజు. ప్రతి క్లాస్ రూమ్లోనూ IFT ప్యానల్స్ ఉన్నాయి. ప్రతి క్లాస్ రూమ్కి కూడా CC కెమెరాలతో సహా ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ స్కూల్స్కి సమానంగా మన స్కూల్ కూడా నడుస్తూ ఉంది. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, టోటల్గా ఇంగ్లీష్ మీడియమే, 20 సెక్షన్స్ ఉన్నాయి ఈరోజు మన స్కూల్లో. మీరు చదువుకునేటప్పుడు 2 సెక్షన్లు ఉండేది, ఒక ఉపాధ్యాయుడు 2 ఉపాధ్యాయులు ఒక సబ్జెక్ట్కి ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకు 4 ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రతి క్లాసు 4 సెక్షన్స్ తోటి 35 మంది పిల్లల కంటే ఏ క్లాస్కి లేరు. మంచిగా చదువు చెప్తున్నాం, డెడికేటెడ్గా చెప్పగలిగే వాళ్ళు ఇప్పటికి కూడా 75% టీచర్స్ ఉన్నారు ఇక్కడ. సో మీకు తెలిసినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే చేర్పించి మన స్కూల్కి ఇంకా కూడా ఎన్రోల్మెంట్ పెంచేదానికి సహాయం చేస్తారని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటిగా సురేష్. ముందుగా గురుదేవులకు నమస్కారాలు. ఈ స్కూల్ అంటే మొదటిసారిగా ఈ ఆవరణలోకి ప్రవేశించినప్పుడు కృష్ణమాచార్య సార్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు. సార్ని చూస్తేనే భయం అసలు. మీకు మనందరికీ తెలిసి ఉంటుంది సూర్యనారాయణ స్వామి గుడి, అక్కడ ఒక టీ అంగడి ఉండేది. నేను 3వ క్లాసు 4వ క్లాసు అనుకుంటున్నాను. అప్పుడు పోతా అంటే ఎవరో కొంతమంది సిగరెట్లు తాగేవాళ్ళు అట్లా ఉన్నారు. సార్ వస్తా అన్నారు, కృష్ణమాచార్య సార్. మీరు అందరూ చూసే ఉంటారు, మనం అందరం ఆ టైంలోనే చేరాం సార్. సార్ చాలా చిన్నగాను పంచి కట్టుకొని చూస్తే ఎవరు ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు అసలు పట్టించుకోరు, ఎవరో ఆయన పోతా అన్నారని. కానీ వాళ్ళందరూ సార్ వస్తా అన్నారని, హెడ్ మాస్టర్ వస్తున్నారని సిగరెట్లు తాగేవాళ్ళు వీళ్ళంతా అట్లా పక్కకు పరిగి వెళ్ళిపోయినారు. నాకు భయం వేసేసింది. వీళ్ళు ఇంతమంది ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు, వీళ్ళు భయపడి పరిగెత్తా ఉన్నారంటే వీళ్ళని ఎట్టగొట్టున్నాడు ఇంతకుముందు, మన పరిస్థితి ఏమో ఇంకా
ఈయన దగ్గరికే తీసుకుపోయి స్కూల్లో చేర్పిస్తున్నాడు మా నాయన, అయిపోయింది ఇంకా అని. సార్ ఎవరినన్నా పిలుస్తున్నారు కృష్ణమాచారి సార్ అంటే ఇంకా అంతే. సరే, కానీ మనము 10th వచ్చేటప్పటికి సార్ రిటైర్ అయిపోయినారు. అప్పటికి మనకు జనచంద్రారెడ్డి సార్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు, దేవరారెడ్డి సార్ గారు పీటీ సార్గా ఉన్నారు. అసలు ఈ క్లాస్ రూమ్లు ఇక్కడ చదువుకున్న అనుభవం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 5 ఏళ్ల పాటు మనం ఎన్ని జ్ఞాపకాలు నెమరేసుకోవాలో అన్నీ వీలు కాకపోవచ్చు. ఇందులో కూడా మన ఫ్రెండ్స్ అందరూ కూడా లేరు, ఓకే. కానీ ఆ విద్యా విధానం, సార్ వాళ్ళు చెప్పిన విధానం, ఇంకా జనచంద్రారెడ్డి సార్ క్లాస్లో రే మన ల్యాబ్లో వాడే 3 కెమికల్స్ చెప్పండి రా అన్నాడు. HCl, H2SO4 అందరూ చెప్పేస్తున్నాం. చివరి టర్న్ నాకు వస్తుంది, రే చెప్పురా అన్నాడు. నాకు తెలియదు, అంతే. రే ముళ్ళపొడి నుంచి ఎవరు వస్తారా అన్నాడు. మనకేం తెలుస్తుంది, అమాయకంగా ముళ్ళపొడి నుంచి 4 చేతులు ఎత్తినారు. రే మీ ఊర్లో మూకుళ్ళు చేస్తారా అని. అప్పటికి అర్థమైపోయింది మూకుళ్ళు ఎందుకు కాదు, 110 మూకుళ్ళు కావాలరా అని. అది అనిపిస్తుంది. తిట్టడంలో కూడా ఎక్కడ కూడా బాగుపడాలనే తపనే తప్ప మనల్ని ఏమి తక్కువ చేయాలనే కాదు. అసలు ఒకానొక సందర్భంలో అందరినీ కొట్టినారు సారు, ఎగ్జామ్ రాయలేదని. గ్రూప్ లీడర్స్ని అందరినీ కూడా కొట్టినారు. చివరిగా నా టర్న్ వచ్చేటప్పటికి నిన్ను కొట్టనురా అనేసి అన్నారు. ఆ రోజు ఎంతగా ఏడ్చానో తెలియదు. మన సారు ఎంత నమ్మకం పెట్టుకున్నారో మన మీద ఎగ్జామ్ రాస్తామని, మనమే రాయకపోయినాం అనేటప్పటికీ అసలు కొటేషన్ అంటే పెద్దగా పట్టించుకొని ఉండేవాడిని నేను కాదు. కొట్టకపోయినా అంత నమ్మకం. మార్కండేయ నాయుడు సారు ఇప్పుడే వెళ్ళారు. మరి సార్ కూడా నాకు కొద్దిగా, మా నాన్న పోలీసే కానీ ఎందుకో ఆర్థిక పరిస్థితి అంత బాగుండేది కాదు. అందరూ లాంగ్ నోట్స్లు పెట్టారు, నేను అక్కడనే షార్ట్ నోట్స్ పెట్టాను. అందరినీ కొట్టినారు, ఎవరైనా లాంగ్ నోట్స్ పెట్టలేదు వాళ్ళందరినీ. కానీ అది డిస్క్రిమినేషన్ కాదు, పరిస్థితులను అర్థం చేసుకోవడం. అసలు ఎక్కడ కూడా ఎవరిని ఎలా ప్రోత్సహించాలి అనేది ఈ గురువులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. మన అదృష్టం ఇటువంటి పాఠశాలలో చదివి మనం ఈరోజు ఏ స్థానాల్లో ఉన్నామనేది కాదు, ఈ వారసత్వాన్ని ఎట్లా కొనసాగించాలి, మన పిల్లలకి మనం ఈ మంచి విషయాలే నేర్పించాలి. వీలైనంత వరకు మనందరికీ కూడా మ్యాక్సిమం 10th, ఇంటర్ చదివే పిల్లలు ఉన్నారు. మనం బలవంత పెట్టకూడదు. మనం ఇక్కడ ఎంత ప్రశాంతంగా చదివామో వాళ్ళంత ప్రశాంతంగా చదివితే మంచి పౌరులు అవుతారు. ఈ సొసైటీకి మంచి పౌరుల అవసరం ఎంతో ఉంది. నేను ఒక లెక్చరర్గా ఉన్నాను, మా విద్యార్థులు ఎట్టున్నారు ఇప్పుడు చెప్పలేను. సారు హెడ్ మాస్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా కష్టం. అసలు ఆ రోజు ఆ టీచర్ని చూసి పరిగెత్తిన రోజులు వేరే. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో వాడిని అడుక్కొని పిలిపించుకొని చదివించుకోవాల్సిన రోజులు వచ్చినాయి. సరే, అవన్నీ కాలంతో పాటు పోతూ ఉంటాయి. మన తరమన్నా మన పిల్లలకి విలువలే ముఖ్యంగా నేర్పించగలిగితే ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలమని, ఇందులో మనం అందరం భాగస్వాములు అవుదామని. అసలు ఈ కార్యక్రమాన్ని చాలామంది చాలా ముందుగా ప్రారంభించినారు. నేను అక్కడే చాలా లేటుగా అసలు ఈరోజు రాలేను అనుకున్నాను, మెడ్రాస్లో ఎక్కడ ఉన్నాను. కానీ ఇంతమందిని మళ్ళీ కలిసే అవకాశం దొరకదని వచ్చాను. చాలా సంతోషం ఇంతమందిని కలవడం. మా గురువు గారిని మళ్ళీ కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సార్. ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. సంతోషం. థ్యాంక్ యూ ఆల్. సురేష్ గురించి ఒక 2 విషయాలు నేను పంచుకోవాలని కోరుకుంటున్నాను. సో మనకు ఉన్నటువంటి 2 సెక్షన్లోకి అందరికంటే బాగా చదివే వ్యక్తి సురేష్. అది ఆల్మోస్ట్ అని అందరికీ తెలుసు. ఆ టైంలో, ఆ వయసులో ఎవరినైనా జలసీగా ఫీల్ అయ్యే ఒక మగవాడు ఉన్నాడంటే అది వీడే ఆ టైంలో. ఎందుకంటే వాడికి వచ్చే మార్కులు మనకి ఎప్పటికీ రావు. ప్రతి ఎగ్జామ్లో నేను వాడు వెనకాల కూర్చునేవాడిని. ఏం మా చదువులు అంతంది మాత్రమే. వాడిని ఒక క్వశ్చన్ చూపించడా అంటే వాడు ఎప్పుడు చదువుకోవాలని చెప్పేవాడు వాడు. సో వాడు చదువుకి అంత విలువిచ్చేవాడు. సో అది కాకుండా ఇదే వృత్తిని ఎన్నుకొని తను ఒక లెక్చరర్గా చదువు వృత్తిలో ఉండి, టీచర్గా ఉండి, ఇంకొక 20-30 జనరేషన్లకి తన యొక్క టీచర్ స్టడీస్ని ముందు వారసులకి అంతా ఇస్తున్నాడు. దాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాలని మనందరి తరఫున తనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను.
నెక్స్ట్ ఎవరైనా మన వాళ్ళలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే శ్రీహరి లైక్ ఎవరైనా ఎనీబడి లేడీస్ ఎనీబడి ఇక్కడికి రాకలేకపోయినా పర్లేదు, మీరు అక్కడి నుంచైనా మాట్లాడండి. లైక్ కుసుమ గారు, అనిత గారు, సంగీత గారు, ఎవరైనా ఎనీబడి అక్కడి నుంచి మాట్లాడిన ఇబ్బంది ఉంది. మోహన్ కుమార్ వచ్చాడు. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మేము చూడడానికి మీకు వచ్చినప్పుడు మీరు మాకు ఇచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు సార్. సార్ అయితే మీరు మా బిడ్డలు పిలిస్తే తండ్రి ఖచ్చితంగా వస్తారు అని తండ్రి సారాన్ని ఇచ్చారు సార్ మీరు. అదేలాగా సార్ అంటే సార్ గుర్తులేదు, మీరు 9 గంటలకే ఉంటాను, 10 గంటలకి అని చెప్తే మీరు 9కే ఉంటానండి రెడీగా అని చెప్పేసి అంతా పాజిటివ్గా మీరు రెస్పాన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్, అమ్మ నాన్న జన్మనిస్తే జీవితాంతం మంచిగా మేము బతకడానికి మాకు మంచి అవకాశం ఇచ్చిన మాత్రం గురువులు మీరే సార్. మీ వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మేము చాలా జీవితాంతం రుణపడి ఉంటాం సార్. నెక్స్ట్, తల్లి తండ్రి గురువు దైవం అని నలుగురితో పెద్దవాళ్ళు అన్నారు, అది కరెక్టే. బట్ 5th ప్లేస్ ఏదైనా ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్కే ఇవ్వాలి. ఫ్రెండ్స్ లేకుంటే అసలు మనం లీడ్ చేయలేము లైఫ్ని. సార్ వాళ్ళు మనకి మాటలు చెప్తారు, తర్వాత చాలా డౌట్స్ ఉంటాయి. మన డౌట్స్ ఏదైనా మనకి ఫస్ట్ మనకి అవైలబుల్ పర్సన్ ఎవరు అంటే మన ఫ్రెండే. మంచి ఫ్రెండ్ ఉంటే లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఎగ్జాంపుల్ నేనే. ఫ్రెండ్స్ వల్లే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. మంచి ఫ్రెండ్స్, మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్న బట్టి థ్యాంక్ యూ. చెప్పాలి, తను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఏఈగా పుత్తూరు దగ్గర డివిజన్లో పనిచేస్తున్నాడు. సో అతను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇలాంటి వాళ్ళు మంచి స్థానాల్లో చాలామంది ఉన్నారు, మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మనందరి తరపున, టీచర్స్ తరపున కంగ్రాచులేషన్స్. లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకునే వాళ్ళు? నా మిత్రులందరి తరపున ప్లస్ ఎస్పెషల్లీ వాళ్ళ అబ్బాయి తరపున నేను లావణ్య స్టేజ్ బైక్ ఆహ్వానిస్తున్నాను. చాలా మాట్లాడేసాను, నో ప్రాబ్లం. ఎవరు 10th ముగిసిన వెంటనే పెళ్లి చేస్తున్నారు. ఆంధ్ర తమిళనాడులో పోయి సెటిల్ అయిన దానివల్ల తెలుగే రావటం లేదు. ఎప్పుడో ఒక సరదా వస్తుంది ఇక్కడ. అందరినీ సార్ అంతా చూసి చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు అప్పుడు చెప్పించిన పాఠాలు, ఆ మంచి నడవడికలు అవంతగా మాకు వచ్చి మేము కాకుండా మా పిల్లలకి మేము నేర్పించేదానికి చాలా మా భవిష్యత్తులో మాకు మంచిగా ఉంది. చాలా సంతోషం సార్ అంతా చూసేది. ఇది ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ అందరికీ చాలా సంతోషం. వాళ్ళకి నేను వచ్చి ఒక ఎట్లా చెప్పేది చాలా సంతోషం. తమిళ్లో చెప్పిన అర్థం చేసుకుంటారు చాలా మంది. எல்லாருக்கும் என் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். இந்த நாளில் பார்த்தீங்கன்னா தமிழே பேசிடுறேன். இந்த நாளில் எல்லாரையும் என்னோட கூட படித்தவங்க எல்லாரையும் சாருங்க எல்லாரையும் பார்த்ததில் எனக்கு ரொம்ப சந்தோஷம். நான் வருவேனா இல்லையான்றது எனக்கு சந்தேகமாக தான் இருந்தது. ஏன்னா எனக்கு 2வது பையன் மேரேஜ் வச்சுருக்கோம் நாங்கள் ஜூலையில். எனக்கு 3 பசங்க 3 பையன். அதில் பெரிய பையனுக்கு மேரேஜ் ஆகி பாப்பா இருக்கா. 2வது பையனுக்கு இப்போ ஜூலையில் மேரேஜ் வச்சுருக்கோம். இப்போ அதை சொல்லிட்டு போனவன் தான் எங்கள் 3வது பையன். அவன் என்னை விடவே மாட்டான். எப்போவுமே பேசுன்னு சொல்லிட்டு என்கரேஜ் பண்ணிகிட்டே இருப்பான். நான் அப்போவே கிளாஸில் நான் பேச மாட்டேன் ரொம்ப யாரோடும். அதே மாதிரி தான் இப்போ இருக்கு. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే స్టేట్ మారితే తెలుగుకి ఎంత ప్రాబ్లం వస్తుందని నేను ఫస్ట్ టైం ఇదే చూస్తున్నాను. పాపం తెలుగు సార్ చాలా బాధపడతాడు. అయ్యో నా తెలుగు మొత్తం ఏమైపోయింది. ఓకే, ఎవరైనా ఇంకా లేడీస్ నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడితే బాగున్నారు. కుసుమ గారు, అనిత గారు, సంగీత గారు, ఇంకా చాలామంది ఉన్నారు. స్వీట్ అండ్ షార్ట్ 2 విషయాలు ఏదైనా మాట్లాడండి, నో ప్రాబ్లం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూస్తుంటారు స్కూల్లో, ఏదైనా మాట్లాడండి. ముందుగా సభను అలంకరించిన ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులకు నా శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పూర్వ విద్యార్థులందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ
మనము 31 ఇయర్స్ తర్వాత ముందు జరుపుకున్న 31 సంవత్సరాలకు ముందు మనం ఇక్కడ టీచర్స్ ముందు మాటలు రావట్లేదు, ఎంత బాగా స్పీచ్ ఇస్తానో కానీ ఎందుకో ధైర్యం చాలట్లేదు. 31 ఆ రోజులు మనం స్వీట్ మూమెంట్స్ అంతా మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం కోసం చాలామంది పేర్లు వాసు, సుధీంద్ర, కొంతమంది చాలామంది చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధనంజయ సారు కృషి, ఆయన పట్టుదలే ఈరోజు మనం ఈ స్టేజ్ మీదకి నిలబడడానికి కారణము. వారికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ నాకు షివరింగ్ వస్తుంది సార్, నేను బాగా ఇస్తాను, స్టేజ్ మీద మాట్లాడతాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయులకు కూడా నా నమస్కారాలు మన్నించాలి. ఆఖరణ చెప్తున్నాను, విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ కూడా నేను ఏం చెప్పాలా, షివరింగ్ వాటర్ మిల్లర్ జ్యూస్ కాదు ఇది. ఇది ఏంటంటే ఆ రోజులు అంటే మనం సార్ వాళ్ళ ముందు ఆ రోజు మనం ఎట్లున్నాం, 9th 10th స్టూడెంట్స్ ఎలా ఉన్నాము, వాడిని ఒక 4 తిట్లైనా తిట్టచ్చు, దానికైతే నేను ఆలోచన. ఆ రోజులు గుర్తొస్తున్నాయి నిజంగా. ఇక్కడ మీరు ఇచ్చిన మా విద్యా బుద్ధులు, సంస్కారం మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. సార్ టీచర్స్ చెప్పినట్టు తల్లిదండ్రుల్ని వినయపూర్వకంగా మనం చూడాలి, మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించి వాళ్ళతో మనం ఈ వయసులో అన్నీ షేర్ చేసుకోగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మనల్ని కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన మన తల్లిదండ్రులకి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చిన సంస్కారాన్ని మన పిల్లలకి ఇవ్వాలని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అంతో కొంత నేను నా పిల్లలకి ఇచ్చానని అనుకుంటున్నాను. మరొకసారి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇంకా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మన ఫ్రెండ్స్ అందరికీ, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ నమస్కారాలు. ఇన్ని 30 ఏళ్ళుగా ఈరోజు అందరినీ చూస్తానంటే నాకు చెప్పలేనంత ఆనందం ఉంది. టీచర్స్ ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తాను, త్వరగా చూడలేదు ఛానల్ని, కానీ ఈరోజు మళ్ళీ చూస్తానంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. కానీ ఈ టీచర్స్ మనకి అప్పట్లో ఎంత మనల్ని కొట్టినా తిట్టినా కానీ అప్పుడు మనం కోప్పడవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు కొట్టినారు అన్నది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. మనల్ని మంచి దారిలో నడవచ్చినాడు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ నడుచుకొని మంచి దారిలో నడుస్తున్నాము. అందువల్ల మన పిల్లలను కూడా ఆ విధంగా నడిపించాలని మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్ ఎంసీఏ చేశారు, కొంతమంది ఎలక్ట్రీషియన్ చేశారు, కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది రకరకాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే నేను అప్పుడు చదివేది లేదు, నన్ను కొట్టేవారు. నేను పక్కన క్యారీ, మా చిన్న క్యారీ తీస్తే కూడా నాకుండే పక్కన ముందు అనుకుంటే ఫ్రెండ్స్ నాకు పెరుగు తినేసేవాళ్ళు. ఏమరా నాకు చూపించాను రా అంటే నాకు చూపించేవాళ్ళు కాదు, ఇవే చదువుకోవాలని వాళ్ళు. ఏమరా అంటే ఇవేం చేస్తాను, అది నా పరిస్థితి ఏమంటే అప్పుడు ఉన్నోదులు చెప్తాను. ఇంటి దగ్గర నుంచి ఇంటికి పోతే మా నాన్న వ్యవసాయం చేసేవాడు మా నాయన. అప్పుడే మా నాయన సర్పంచ్ ఉన్నాడు. ఇప్పుడు అప్పుడేమన్నారంటే మన ఫ్రెండ్స్ అంతా కూడా నీకే రా సర్పంచ్ అన్నాడు. సర్పంచ్ అంటే ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ నేను అప్పుడు కూడా ఏం చేశానంటే ఇంటికి పోవడం, ఆ మేకలు మేపుకురా, అవి మేపుకోరా, ఇవి మేపుకోరా, పొలం కాడ పోయేసి మడవలు వేసుకునిరా, చేసుకునిరా అదే చెప్పాడు. ఆ దీంట్లో ఏమంటే నేను పత్రం నాన్న చదువుకోవాలంటే అరే నైట్ 7 గంటలు చదువుకొని వెళ్ళాడు. తెల్లతో 4-5 గంటలు చేస్తే అప్పుడే తీసుకుంటాను ఆయన. అప్పుడు ఏం చెప్పానంటే ఆయన చెందుకు పోయేసి పొలం కైకంతా చూసుకుని వచ్చి 7 అయిపోతుంది. ఇంటికి వచ్చి బయలుదేరి అక్కడ మనం నడుచుకోరావాలి స్కూల్కి. ఇక్కడ నుంచి కనీసం 5 కిలోమీటర్లు ఉంది మా ఊరి నుంచి కావాలంటే. ఆడికి ఇంకా టీచర్ చెప్పి చదువు చదువుకునేది చదవలేకపోయాను. అప్పుడు ఆ విధంగా నా జీవితాన్ని నాశనం చేసుకేసాను. అందువల్ల ఇప్పుడైనా సరే మన పిల్లలన్నా బాగా చదువుకోవాలి అనేసి ఆలోచనతో నేను ఇంత కష్టపడి చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకోవాలనేసి అనుకుంటాను. థ్యాంక్ యూ మనీష్. హరీష్, శ్రీహరి, ఇంకా లేడీస్ నుంచి ఎనీబడి.
అందరికీ తెలిసే ఉంటుంది. వేదిక అందించిన గురువులందరికీ నా నమస్కారములు. యాక్చువల్గా ఈరోజు మా నాన్న కూడా వచ్చి ఉండాలి ఇక్కడ ఈ ప్లేస్లో. ఆయన కూడా నా గురువు గారు ఇక్కడ వీళ్ళతో పాటు. అన్ఫార్చునేట్లీ హీఈస్ నాట్ వెల్, సో వీ కుడెంట్ సీ హిమ్ హియర్. సో అందరి గురువులు చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. మొబైల్ లేని రోజులు, టీవీలో అందరికి యాక్సెస్ లేని రోజుల్లో మన విద్యాభ్యాసం జరిగింది ఇక్కడ. చాలా స్ట్రెస్ ఫ్రీగా, అసలు చదువు అంటే ఎంత ఈజీగా ఉంటుందా అన్న ఒక రకంగా జరిగిపోయింది. అప్పుడు ఎగ్జామ్ రాసామన్న ఫీలింగ్ కూడా ఉండేది కాదు. స్కూల్లోనే సగం నేర్చేసుకునేవాళ్ళం అన్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్దగా చదువుకునేదానికి ఏముండదు, ఆట పాటలతో చాలా ఉల్లాసంగా జరిగింది. అప్పుడు గోల్డెన్ డేస్ నెవర్ కమ్. బట్ ఇప్పుడు పిల్లలు చూస్తుంటే కొంచెం జాలి వేస్తుంది. మనలాగా లేదు, వాళ్ళకి మొబైల్కి అడిక్ట్ అయిపోయి, టీవీలకు అడిక్ట్ అయిపోయి, ఆటలు అంటే సరిగ్గా టైం లేకుండా కేటాయించకుండా. సో దోస్ ఆర్ గోల్డెన్ డేస్ సార్. మేము అదృష్టవంతులం ఆ జనరేషన్లో ఉండడం. సో మీలాంటి ఉపాధ్యాయుల దగ్గర మంచి నడవడిక, మంచి మాటలు, ఓకే ఇట్లా ఉంటే మంచిది, ఇట్లా ఉంటే మంచిది అని మంచి మాటలు చెప్తే మేము పెరిగాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 30 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి రోజు ఒకటి వస్తుందో నేను ఊహించలేదు. సో నేను కొంచెం ఎక్సైట్ అయ్యాను ఈరోజు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ శ్రీహరి. ఇంకెవరైనా 1 or 2 మెంబర్స్ లాస్ట్లో సమ్అప్ చేద్దాము.